ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏ పీడిఎఫ్‌నైనా గానీ మనం ఫ్రీగా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. ఎగ్జాంపుల్ నాకు ఒక బుక్ కావాలనుకుంటున్నాను. నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇంజినీరింగ్‌లో గానీ, మన ఎడ్యుకేషన్‌లో సంబంధించి చాలా బుక్స్ అయితే ఉంటాయి. సో, ఈ ఎగ్జాంపుల్ నాకు బుక్ ఆథర్ పేరుది. నా బుక్ ఇదనమాట నాకు కావాల్సింది. ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్‌గా ఎలా కొడతాము, ఇలా కొట్టేస్తాము. ఇలా కొట్టేస్తే మనకు సెర్చ్ రిజల్ట్స్‌లో చాలానే వస్తాయి. కొన్ని సార్లు ఫ్రీ పీడిఎఫ్‌లు దొరుకుతాయి, దొరకవు. కానీ మనకి మ్యాక్సిమం ఇక్కడ స్క్రిప్ట్ ఉంది కదా! స్క్రిప్ట్ అనే దాంట్లో చాలా సార్లు చెక్ చేసే ఉంటాము. స్క్రిప్ట్‌లో మనకి మ్యాక్సిమం పీడిఎఫ్స్ దొరికేస్తాయి. వెళ్ళేసి నేను ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకుంటున్నాను. నాకు కావాల్సిన బుక్ ఇదా కాదా అని చెప్పేసి. మనకి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ థర్డ్ పేజ్‌లోను 1000 పేజెస్ వరకు ఉన్నాయి. మనకు ఆల్రెడీ బుక్ పైన ఒక ఐడియా ఉంటుంది కాబట్టి జస్ట్ డౌన్లోడ్ చేసుకొని ఓవర్‌వ్యూ చూసుకోవటమే కాబట్టి ఎగ్జాంపుల్ డౌన్లోడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇది డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి పీడిఎఫ్. సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు దీన్ని ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. జస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ప్రస్తుతం మనం బ్రౌజర్లో ఉన్నాము. ఏదైతే పేజ్ అయితే ఉందో ఆ పేజ్‌ని లింక్ కాపీ చేసేయండి. కాపీ చేసేసి జస్ట్ ఇంకొక ట్యాబ్‌లో ఏంటిది స్క్రిప్ట్ డౌన్లోడర్ అని చెప్పేసి టైప్ చేయండి. స్క్రిప్ట్ డౌన్లోడర్ అని చెప్పేసాము. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ వెబ్సైట్ వచ్చింది కదా, స్క్రిప్ట్ విపిడిఎఫ్స్ వర్చువల్ పీడిఎఫ్స్. ఈ లింక్ క్లిక్ చేసేయండి. ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఫ్రీ స్క్రిప్ట్ డౌన్లోడర్. అంటే ఇప్పుడు మనం ఏదైతే లింకు ఇంతకుముందు కాపీ చేసామో జస్ట్ పేస్ట్ చేసేస్తే ఆ పీడిఎఫ్ అనేది మనకు డౌన్లోడ్ అయిపోతుంది. ఎలానో ఇప్పుడు చూద్దాం. డౌన్లోడ్ కొట్టేసాము, లోడ్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు వెరిఫైయింగ్. డౌన్లోడ్ పీడిఎఫ్ కొట్టేస్తే వెరిఫై హ్యూమన్ డౌన్లోడ్ పీడిఎఫ్. లోడ్ అవుతుంది. ఇది కొద్దిగా ఒక 1 మినిట్ అలా టైం పట్టొచ్చు. ఇప్పుడు మనకి పేజ్ అయితే ఇలా చూపించింది. జస్ట్ డౌన్లోడ్ పీడిఎఫ్ అంటే మళ్ళీ అదే ఇంకొక వెబ్సైట్కి రీడైరెక్ట్ చేసేసింది. జస్ట్ ఇక్కడ కూడా ఒక 1 మినిట్ వరకు టైం పట్టేటట్లు ఉన్నాయి. ఇప్పుడు మన పీడిఎఫ్ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ డౌన్లోడ్ అని కొట్టేసి మనం పాత్ ఇచ్చేస్తే సరిపోద్ది. పాత్ ఇచ్చేస్తున్నాను నేను, డౌన్లోడ్లో సేవ్ చేసుకుందామని. మీ మొబైల్లో కానీ డెస్క్టాప్లో కానీ పాత్ ఇచ్చేస్తే జస్ట్ సరిపోతుంది. ఆ లొకేషన్ చూపించమంటున్నాను. ఇక్కడ డౌన్లోడ్ అయిందనమాట. ఇంతకుముందు ఇవి పీడిఎఫ్స్ అనమాట. ఇప్పుడు మనకి టైం కూడా చూసుకోవచ్చు. 12:39. ఓకే, ఇది మన ఇప్పుడు డౌన్లోడ్ అయిన పీడిఎఫ్. ఓపెన్ చేసి చూసుకుంటున్నాను. ఇప్పుడు మనకైతే సక్సెస్ఫుల్గా ఫ్రీగా బుక్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. జస్ట్ రీడింగ్ పర్పస్ కోసం మనకి ఇలాగా ఏ బుక్ అయినా కానీ మనము స్క్రిప్ట్ నుంచి అయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఇది ప్రొసీజర్. థ్యాంక్ యూ.